పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, పవిత్రమైనటువంటి మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్య మహావ్రతంగా నడుస్తూ ఉంటుంటాయి. అందులో మరి శ్రావణ మాసం అంతా కూడా మనకి చక్కగా ఒక పండగ లాంటిది అన్నమాట. ఒకరోజు కాదు, రోజు శ్రావణ మాసం. ఇదే శ్రావణ మాసం ఉత్తరాదంతా మహాపండగ, మహాజనం. ఈ మాసంలో విశ్వనాథ దర్శనానికి ఖాళీ ఉండదు. మనకి కార్తీకం ఎలాగో వారికి శ్రావణం అలాంటిది. ఉత్తరాదిలో మనకి ఇప్పుడు కార్తీక మాసం ఎలాంటిదో వాళ్ళకి అది. అందుకని కాశీలో తెల్లవారు లేచేసరికి జనాలు పల్లెటూర్లు ఇచ్చి వచ్చేసి గంగకు స్నానాలు రోజుకు ఒక 5-10 వేల మంది తక్కువ ఉండవు. చక్కగా తెచ్చుకుంటారు. బియ్యము, పప్పులు, ఉప్పులు, మూటలు తెచ్చుకొని అక్కడ రాళ్ళు పెట్టుకొని వండుకొని తినుకొని రోజు పెద్ద ఇదనమాట అక్కడ. అందుకని అక్కడ ఉండేవాడిని కాబట్టి రోజు ఈ శ్రావణ మాసంలో తెల్లారి స్నానానికి వెళ్తే ఇంక తోచదు. రాత్రి 12 నుంచి కూర్చోడు స్నానాలకు అక్కడ. అందుకని మరి శ్రావణ మాసం వివిధమైనటువంటి రాష్ట్రాల్లో వివిధమైనటువంటి విశేషాలతో కొనసాగుతూ ఉంటుంది. అందులోనికి మరి శ్రావణ మాసం అంతా వరలక్ష్మి వ్రతం అని పూజలని అందరికీ కూడా శోభాయమానమైనది ఏమిటి శ్రావణ మాసం. అటువంటి శ్రావణ మాసం మనకు ప్రారంభమైంది. మొదటి వారం ఒకటి అయిపోయింది, అది వచ్చిన నాడే ప్రారంభం అర్థమైంది కదా, మర్నాడే ఈ వారం. మరి మళ్ళీ వారం శుక్రవారం నాడు ఏం పడిందంటే జంజాల పౌర్ణమి పడింది. అది రాఖీ పౌర్ణిమ. ఆపై శుక్రవారం నాడు కృష్ణాష్టమి పడింది. అన్ని పండగలతో కలిసిపోయింది ఈసారి. లాస్ట్ ఒక్కసారి ఉందన్నమాట అమావాస్య ముందు రోజు. ఇది శ్రావణ మాసంతో శుక్రవారంతో మనకు ప్రారంభమైంది. అమావాస్య ముందు శుక్రవారం. మరి చాలామంది ఏమిటంటే 5 వచ్చాయి, 5 వారాలు వచ్చాయి. అందుకే అందరూ కూడా మా గోసాయం ఫోన్లు చేసి అడుగుతున్నారట కుంకుమ వ్రతం ఎప్పుడు పెడతారని. ఎందుకు 3 సంవత్సరాలు పెట్టలేవు కదా. సరే, ఇంకా లాస్ట్ వారం పెట్టుకుంటే అందరికి ఖాళీగా ఉంటుంది. మళ్ళీ వారం రాఖీ పూర్ణిమ ఎవరు వచ్చేది పోయింటిగా రాఖీలు అయిపోతాయి. అంటే కుంకుమార్చన అన్నమాట. ఆ పై వారం కృష్ణాష్టమి అన్నీ ఉంటాయి. అందుకే లాస్ట్ వారం ఖాళీ. అర్థమైంది కదా. ఈ కుంకుమార్చన విశేషం అప్పుడు పెడదాం లాస్ట్కి. మరి ప్రతి శుక్రవారం నాడు కూడా ఈ సత్సంగం అన్నటువంటిది ఉంటుంది. రండి, శుక్రవారంలో శ్రావణ మాసం మరి అమ్మవారి దగ్గర లలితా పారాయణ కూడా మనకి జరుగుతుంది. సత్సంగం కూడా 1 గంట అవుతుంది. అందుచేత అందరికి కూడా ఈ 5 వారాలు ఎక్కడ స్టాప్ ఆగకుండా మీరు రావాలి, మీకు తెలిసిన వాళ్ళు కూడా తీసుకురావాలి. హరి ఓం తత్సత్ ఓం. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఈ ఆధ్యాత్మికం అన్నటువంటిది అందరికీ అవసరం. ఎందుకంటే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతత్ జ్ఞానం అన్నారు. దీనికి భిన్నమైందల్లా అజ్ఞానం అని చెప్పారు. అర్థమైంది కదా. ఈ ఆధ్యాత్మిక విజ్ఞానం ప్రతి వారికి ఉండాలి. రెండవది ఏమిటంటే ఆధ్యాత్మిక విజ్ఞానం అనేది ఏ పనికి అడ్డు లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఆత్మజ్ఞానమైనటువంటి భగవద్గీత ఉపన్యాసాలు కానీ, అలాగనే మనకి ఈశావాస్యాది ఉపనిషత్తులు కానీ, ప్రకరణ గ్రంథాలు కానీ, ఆత్మతత్వం తెలుసుకునే విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఇది ఏ పనికి అడ్డుండదు. ఏదైనా ఇది తెలుసుకుంటే పనులు ఏమైనా వెళ్ళడానికి అడ్డుపడుతుందంటే అసలే దీనికి అడ్డు లేదు. ఏదైనా ఇంక పూజల్లోనైతే పూజ మధ్యలో పోకూడదనమాట. అర్థమైంది కదా. మధ్యలో పోతే ఏదో అని అది లేదు దీనికి. అర్థమైందా. ఒకటి ఎంత వింటే అంతే లాభం. అలాగనే ఇది ఏం చేస్తుంది అంటే మనకి గృహస్థాశ్రమంలోనే ఉండి జ్ఞానాన్ని పొందింపచేసేది ఆధ్యాత్మిక విద్య తప్ప ఇంకొకటి లేదు. ఏమంటారు
ఎక్కడికి మనం పోవక్కర్లేదు బయటికి. అడవికి పోయి జ్ఞానం సంపాదించిన పని లేదు. ఈ గ్రంథాలన్నీ అడవికి పోయినోళ్ళు కాదు. లోకంలో ఏ ఆధ్యాత్మిక విజ్ఞానం ఉన్నదో ఇల్లు విడిచిపెట్టి అవతల దాటిపోయినోడు కాదు ఈ గ్రంథాలన్నీ. ఎవరి కోసం? మనకి. అది అనమాట వేదం అన్నటువంటిది. ఎవరి కోసం అంటే ఏ జీవి ఉత్పన్నమవుతూ ఉన్నాడో లోకంలో ఆ జీవికి ఉత్పన్నమైతే మానవులు. అంతే, తగ్గిన జీవులు పశుపక్షి క్రిమి కీటకాదులు ఉత్పన్నం కాదు. మానవ మాతృలకి పుట్టినటువంటి వారికి ఉండవలసింది ఏమిటి? వేదం. వేదంలో చెప్పిందే కదా ఆత్మతత్వం. ఆత్మతత్వం అవి ఎక్కడో ఉన్నాళ్ళు కాదు. అయితే ఏమిటంటే శాస్త్రం విడదీసింది. ఒకటి బ్రహ్మచర్యము, ఆశ్రమం అని. ఎంతవరకు వివాహం చేసుకోలేదు అంతవరకు ఏమంటారు? బ్రహ్మచర్యం అంటారు. వివాహం చేసుకుంటే గృహస్థ అంటారు. గవర్నమెంట్ రిటైర్మెంట్ ఇచ్చిస్తే ఏమంటారు? వానప్రస్థులు అంటారు. అంతే, రిటైర్ అయిపోయిందా గృహస్థుడే. ఏనాడు రిటైర్మెంట్ తీసుకున్నాడో ఆ రోజు నుంచి వారికి పేరు మార్చింది వేదం. ఏం పేరు మార్చింది? వానప్రస్థులు. సరే, సన్యాసం తీసుకుంటే సన్యాసం. మనకి ఇష్టపడితే తీసుకోవచ్చు, లేకపోతే తీసుకోవాలి. ప్రతిబంధం ఎవరికి శాస్త్రము పెట్టలేదు. మిగతా 3 పెట్టింది కానీ ఏమంటారు? ఇక అందుచేత అందరూ కూడా ఎంతైనా ఒక టైమును ఈ వేదాంతానికి ఉపయోగించుకోవాలి. ఏ విద్య అయినా ఇప్పుడు ఈ జన్మలో మనం BA చదువుకున్నాం, సరే వదిలిపెట్టాం. ఏదో ఒకటి శరీరం మనకు లేదు కాబట్టి పోయాడు. వచ్చే సంవత్సరంలో వచ్చే జన్మ ఎత్తాడు. అక్కడి నుంచి నేను MAకి వెళ్తానంటే ఈ ఒప్పుకో కాలేజీలు ఏవి? నేను కింద జన్మలో BA చదివాను, ఈ జన్మలో MAకి వెళ్తాను అంటే నీ సర్టిఫికేట్ పట్ల అంటాడు. అర్థమయ్యే కదా అందరికీ సర్టిఫికేట్. కానీ ఆధ్యాత్మిక విద్యకి అది లేదు. ఈ జన్మలో మనం ఎంతలో సంపాదించుకున్నామో ఈ జన్మ విడిచిపెట్టిన తర్వాత ఇంకో జన్మ మనం ఎత్తినప్పుడు ఈ ఆధ్యాత్మిక విద్య ఒక్కసారి మనకి ఏదో ఒకరి వల్ల కొంచెం వినికిడితో గోచరమయ్యి అక్కడి నుంచి ప్రారంభం అన్నమాట. దీనికి దానికి భేదం అది. ఈ జ్ఞానం అనేది స్థిరస్థాయిగా మనకు ఉంటుంది. ఇక ఈ జ్ఞానమే శాంతినిస్తుంది. ఏమిటంటే లోకంలో అన్ని జ్ఞానాలు ఏదో ఒక కోటి విద్యలు దేనికంటే ఏమిటి కూటి కొరకన సామెత. ఆ పై జ్ఞానాలన్నీ ఏదో ఒక అశాంతిని కలిగిస్తూనే ఉంటారు. ఎన్నైతే లోకంలో టెక్నాలజీ జ్ఞానాలు ఉన్నాయో ఈ జ్ఞానాలన్నీ శాశ్వత సుఖాన్ని ఇచ్చేవి. ఒకసారి సుఖాన్ని ఇస్తాయి, ఇంకోసారి దుఃఖాన్ని ఇస్తాయి. ఆ వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని పోగొట్టేది ఏమిటి అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం. తరతి శోకం ఆత్మవిత్తు ఏమంటారు? మనం అంతా కట్టుపాఠమే కదా. తరతి శోకం ఆత్మవిత్తు. ఈ సంసార సముద్రంలో శోకాన్ని తరించాలంటే వేదవిత్ అనలేదు, శాస్త్రవిత్ అనలేదు, సైంటిస్ట్ అనలేదు, అర్థమైంది కదా. ఏమీ చెప్పలేదు. వేదం ఏం చెప్పింది? తరతి శోకం ఆత్మవిత్తు. ఆత్మజ్ఞానే శోకాన్ని తరిస్తాడు. వచ్చింది దుఃఖము, వాడికి ఏది ఎలా తరిస్తాడంటే అరే దుఃఖం మనకు కాకపోతే ఎవరికి వస్తూ ఉన్నది? సుఖము మనకే వస్తుంది, దుఃఖము మనకే వస్తుంది. కాబట్టి వచ్చినా సరే శరీరానికే సుఖము దుఃఖము. కానీ అర్థమైందే, ఆత్మకు సుఖము లేదు దుఃఖము లేదని మనం వింటున్నాం కదా. ఆ శరీరానికి వచ్చిన సుఖము నాది కాదు అనుకుంటాడు, సుఖము నాది అనుకున్నోడికే దుఃఖము నాది అవుతుంది. సుఖం నాది కాదనుకున్నోడి దుఃఖం ఏమవుతుంది? నాది కాకుండా పోతుంది. ఎక్కడొచ్చిందంటే సుఖాన్ని మనం నాది అనుకోవడంలోనే మనకి దుఃఖానికి కారణం అయిపోతుంది. ఏమంటా? అందుచేత ఈ సుఖము కాదు, దుఃఖము కాదు. మీ అందరికీ తెలిసిందే కదా. ధర్మరాజు గారు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు, కష్టం వచ్చిందని. ఆ కష్టం వచ్చినప్పుడు ఒక మంత్రం ఇవ్వమన్నాడు. కష్టం వచ్చినప్పుడు ఒక మంత్రం ఇచ్చాడు. దాంతోపాటు సుఖం వచ్చినప్పుడు కూడా ఒక మంత్రం ఇచ్చాడు. ఈ 2 మంత్రాలు ముందు తీయకు, ఏది వచ్చిందో అప్పుడు తీసుకో కాగితం అన్నాడు. వస్తూ కష్టం కదా, కష్టం మంత్రం ఇప్పాడు. అందులో ఏముందంటే ఈ కష్టము ఇలా ఎప్పుడూ ఉండబోదు, ఇదే మంత్రం, ఇంకో మంత్రం లేదు. సుఖం బాగా వచ్చింది, అప్పుడు చూసుకోవడం అదేమిటి, ఈ సుఖం ఎప్పుడు ఇలా ఉండబోదు, ఇదే మంత్రం వచ్చింది. ఏమిటి అంటే
వర్షాకాలం వస్తుంది, అది పోతుంది, వేసవికాలం వస్తుంది, ఇది పోతుంది, శీతకాలం వస్తుంది. ఆ విధంగా ఈ మార్పులు ఉంటాయి. వీటిని దిద్దుకోవడానికే ఈ ఆధ్యాత్మిక విజ్ఞానం. ఏమీ లేదు, ప్రజల్లో అందరికీ కూడా సముద్రంలో తరంగాలు వచ్చేటట్టుగా ఇందులో ఏదో వస్తూనే ఉంటుంటాయి. చిన్నదాని సుఖమో దుఃఖమో లాభమో నష్టమో జయమో అపజయమో అవమానమో సన్మానమో వస్తుంటాయి. ఎవరికీ తప్పదు. అన్నీ వదిలిపెట్టిన సన్యాసి తప్పదంటే అందరికీ వస్తుంటాయి. సన్యాసి అంటే సంసారం అందరూ మానవుడే కదా. ఆ జ్ఞానం ద్వారాగా వీటిని అతడి దరికి రానివాడు, అంతే తేడా. రావడం వస్తుంది. రామకృష్ణ పరమహంసకి అడిగారు, మీకు దుఃఖం రాదని. నేను రాదని చెప్పానా అన్నాడు ఆయన. నేను రాదని చెప్పానా? కొంత విజ్ఞాని దుఃఖం ఎలాగంటే, ఒక నీటిలో ఒక రాయి వేస్తే అది ఎంతసేపు కదులుతుందో అంతసేపుగా ఉంటుందన్నాడు. అర్థమైంది కదా. ఇక మధ్యలో సాధకుల దుఃఖం ఎలాగుంటుందంటే, ఇసుక మీద ఓం రాసినట్టు ఉంటుందట. అర్థమైంది కదా. మరి అజ్ఞాన దుఃఖం ఎలాగ ఉంటుందంటే, గోడ మీద ఓం రాసినట్టుగా ఉంటుంది అన్నమాట. అది ఎప్పుడు జరగదు, అజ్ఞాన దుఃఖం ఎప్పుడు పోదు అని అన్నాడు. అందుకని దుఃఖం లేనివాడు ఎవడు ఉండడు. తర్వాత శోకం ఆత్మవిత్తు. ఆ ఆత్మవిత్తు అనేవాడు శోకాన్ని తరిస్తాడు. అది శోకాన్ని తరించిన వాడికి ఏమి లాభమో? అమృతత్వం విందతే. అర్థమైంది కదా. శాశ్వతమైనటువంటి తత్వాన్ని మనకి ఇస్తారు. అదే కదా ఈశావాస్యం. మొట్టమొదటిలో కూడా ఏం చెప్పుకున్నాం మనం అందరం? ఈశావాస్యమిదగం సర్వం యత్కించి జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీద మా కృత కస్య సిద్ధనం. కాబట్టి ఈ ప్రపంచమంతా ఎవరి చేత వ్యాపించబడి ఉన్నది అంటే పరమాత్మ చేత వ్యాపించబడి ఉన్నది. పరమాత్మ లేనిది అణువు కూడా లేదు. ప్రతి అణువులోనూ ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడు. ప్రపంచం అంతా పరమాత్మమయంగా మనం చూసుకోవాలి. ఇది బ్రహ్మజ్ఞానం. ఏమంటారు? బ్రహ్మజ్ఞానం అంటే ఒక్క అర్ధ శ్లోకంలో చెప్పేశాడు ఈశావాస్యంలో. అర్థమైంది కదా. ఈశావాస్యం ఇదకం సర్వం ఎత్తించి జగత్యాం జగత్. అంతే. జ్ఞానం ఇదే. తర్వాత సాధన కిందది. అర్థమైంది కదా. ధ్యాన తక్తేన పుంజీద మా కృతకస్య సిద్ధనం సాధన. జ్ఞానం ఏంటి? బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? ఈశావాస్యం ఇదగం సర్వం ఎత్తించి జగత్యాం జగత్. ఈ ప్రపంచమంతా పరమాత్మ చేత వ్యాపించబడి ఉంది కాబట్టి అంతా ఎవరు? పరమాత్మ. అంతా పరమాత్మ అయితే మనమేమవుతాము? మనం కూడా పరమాత్మ స్వరూపులమే. అర్థమైంది కదా. పరమాత్మ స్వరూపులు మనం అనుకుంటే వచ్చిన లాభం ఏమిటి అంటే, వారికి జన్మరాహిత్యం అంటే మోక్షం కలుగుతుంది. వారికి ఏం కలుగుతుంది? మోక్షం. ఇది అన్నమాట. పరమాత్మ స్వరూపులను నేను అనుకుంటే కలిగే లాభం ఏమిటంటే ధర్మము, అర్థము, కామము, నాలుగోది ఏమిటి? మోక్షం. మోక్షం కలగాలంటే వేరే ఉపాయం లేదు. ఏమంటారు? మోక్షం కావాలి అనుకుంటే వేరే ఉపాయం లోకంలో లేనే లేదు. అన్యదా శరణం నాస్తి సయేవ శరణమస్తి. అదే శరణం. అర్థమైంది కదా. ఏది శరణం? ఏది ఉపనిషత్తు చెప్పిందో ఆ వాక్యం ఏమిటి? అంతా పరబ్రహ్మ స్వరూపం అయితే నేనెవరిని ప్రశ్నేసుకోవాలి. అప్పుడు అంతా పరబ్రహ్మ స్వరూపం అయితే నేనెవరిని ప్రశ్నేసుకుంటే ఏం సమాధానం వస్తుంది? నేను అది. ఆ నేను పరబ్రహ్మమును అన్నటువంటి జ్ఞానం ఎవరికి ఉన్నదో వారికి ఏం కలుగుతుంది అంటే ఏం చెప్పాలి ఇప్పుడు? అది మోక్షం ఎలా కలుగుతుందని ప్రశ్న వేస్తారు. ఎవరైనా ధర్మార్థ కామ మూడింటికి ప్రశ్నలు ఉండవు. అర్థమైంది కదా. ధర్మాలు అన్నీ చెప్తాయి. భారతం చెప్తుంది, రామాయణం చెప్తుంది, అన్నీ చెప్తాయి. ఇంటికాడ చెప్తారు, ఇదిలని చెప్తారు. ఎక్కడ చెప్పంది ఏమిటి అంటే ఏమంటారు? ఎక్కడ సిలబస్లో చెప్పంది ఏమిటంటే మోక్షమే. అన్ని సిలబస్లో ధర్మం చెప్తారు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలి. ఈ ధనం ఎలా సంపాదించి కూడా చెప్తారు. భోగాలు ఎలా కనిపించాలో చెప్తారు. ఏది చెప్పరంటే మోక్షం చెప్పరు. ఏది అది ఎందుకంటే సులభమైన పని, అది పెద్ద కష్టమైన పని కాదు కాబట్టి దాన్ని చెప్పరు ఎవరు. ఏమంటారు? ఎందుకంటే ఎక్కువ శ్రమ లేదు కదా దానికి.
ఇవన్నీ శ్రమతో కూర్చుండ కాబట్టి ధర్మం అంటే ఏ కర్మ ఎలా చేయాలి, యజ్ఞం ఎలా చేయాలి, వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి, ఎలా చేయాలో చెప్పాలి. అర్థమైంది కదా. దీనికి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయవలసిన పని ఏమీ లేదు. అందుకే దీనికోసం పెద్ద సిలబస్లో పెట్టలేదు ఎవరు. అర్థమైంది కదా. ఎందుకు అంటే ఒక ముక్క చెప్తే అర్థమైపోతుంది, దానికి ఎందుకు చెప్పాలని వాళ్ళ బాధ అంతే. ఇవన్నీ వీటి కోసం చెప్తుంటారు అందరూ. ఇప్పుడు ఇది ఎక్కడంటే ఇది మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఎక్కడ మనం ఏదో సద్గ్రంథాల ద్వారా ఆశ్రమాల ద్వారా ఆచార్యుల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? మోక్ష విషయం. అది అనమాట. తక్కిన 3 విషయాలు నేర్చుకోవాల్సిన పనేమి అవి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంటాయి. అయితే ఏది నేర్చుకుంటే ఆ 3లో కలిగే దుఃఖాలని హరింప చేస్తుందంటే ఇదే అనమాట. ధర్మంలోనూ దుఃఖాలు ఉన్నాయి, అర్థంలోనూ దుఃఖాలు ఉన్నాయి. అర్థం అనర్థం, భావనిత్యం, భోగంలోనూ దుఃఖాలు ఉన్నాయి. ఈ 3 దుఃఖాలే. ఏమంటారు? ధర్మం ఆచరించడం దుఃఖమే. దుఃఖం కాదా మరి? సత్యం 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 అని చెప్తే అది ఎంత దుఃఖం? అది నిజంగా సత్యం చెప్పగలమా? చెప్పలేము. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? బ్యాంక్కి వెళ్తున్నావు. ఎందుకు వెళ్తున్నా? డబ్బు తేడానికి వెళ్తున్నా. డబ్బు ఎక్కడ పెడతావు? బిర్యానీ పెడతా. అన్నీ సత్యం చెప్తే తలలు ఎక్కడ పెడతావు? పైన ఉంటాయి. ఇంక అన్నీ చెప్తే వచ్చి పడిపోడు, తాళం పడిపోడు. ఈ ధర్మంలో ఇదే దుఃఖం. అర్థమైంది కదా. ఇక అన్నీ అంతే. ఆ పూజ చేస్తారు, హోమం చేస్తారు, అక్కడేమో ఒకటి ఉంటుంటే అక్కడేమో ఉంటుంటే అన్నీ ఒకటే. ఏ పెద్ద పూజ చేయు, ఫంక్షన్ చేయు, ఓ పక్క సుఖం ఉంటుంది, ఓ పక్క తిరుగుతూనే ఉంటాడు. ఏ ఫంక్షన్లే పాడు ఫంక్షన్, అలాంటి ఫంక్షన్ ఏం ఫంక్షన్ వాడు అంటుంటాడు. ఇంకొకటి అంటాడు ఏం ఫంక్షన్ అయ్యా, ఇది ఇక్కడ చూడలేదు, అంత బాగుంటుంది అంటాడు. ఒకడు పొగుడుతుంటాడు, ఒకటి తిరుగుతుంటాడు, అన్నీ కాస్తూనే ఉంటుండాలి. ఈ లోకంలో వ్యవహారం అంతా దుఃఖం. అందుకే సర్వం దుఃఖమయం జగత్. అందుచే ఈ దుఃఖాన్ని మనం దాటడానికి ఉపాయం ఏమిటంటే ఆత్మజ్ఞానం. ఇది అప్పుడప్పుడు మనం చీరచుకుంటుంటే దీన్ని మనం లైన్ పెట్టుకోవాలి. కానీ మనం కనీసం ఏమిటి అంటే దగ్గరున్న వాళ్ళు ఇల్లు ఈ మధ్య ఇది వచ్చి దూరం వెళ్ళిపోయింది కదా కరోనా వచ్చి. ఎప్పటికైనా ప్రతి శుక్రవారం నాడు అందరూ హాజరైతే అది చాలా బాగుంటుంది. అర్థమైంది కదా. వీలైనంత వరకు వారానికి ఒక రోజు 1 గంటన్నర, ఓ పావు గంట 20 నిమిషాలు పారాయణ, 1 గంట పావు ప్రవచనం, అలా మనం పెట్టుకోవాలి. ఇలా కొంతమంది ఇంకా ఎవరైనా ఉత్సాహవంతులుగా ఉంటే ఆ శుక్రవారం నాడు ఓ పావు గంట 20 నిమిషాలు ఉపన్యాసం కూడా పెడదాం. ఒక్కరికి ఇంకా మనకు 1 గంటన్నరలో 2 గంటలు టైం వేసుకోండి. ఆ రోజుకి ఎక్కువ లేకపోయినా 4 to 6 వేసుకుంటే ఒక వారానికి ఒకటే తినము కాబట్టి మనం ఒక 20 నిమిషాల పారాయణ అయిపోయినా ఇతరులు ఎవరైనా ఉత్సాహవంతులుగా చెప్పవలసిన వాళ్ళు కూడా టైం ఇచ్చి వాళ్ళొక అర్ధగంట చెప్పినా 20 నిమిషాలు చెప్పినా వాళ్ళకి ట్రైనింగ్ అవుతుంది, కొత్త వాళ్ళకి కూడా వినడం అవుతుంది, 2 అవుతుంటాయి. అర్థమైంది కదా. వారం ఇంకా అలాంటి పని మనం చేసుకోవాలి. ముందుకేమిటి అది మళ్ళీ మనం ఉన్నా లేకపోయినా వస్తుండాలి అందరూ. అదే అనమాట శుక్రవారం పెట్టుకోవాలి. అర్థమైంది కదా. వస్తే కొంచెం 1 గంట ఏదో 30 గంట చదవడం ఉంటుంది, మీరు కూడా ఒక అరగంట చెప్తే అందరూ వింటూ ఉంటుంటారు. 2 బాగుంటాయి. పరస్పరం వాళ్ళకి వినాలంటుంది, వీరికి చెప్పాలంటుంది, కంటిన్యూషన్ అవుతుంది. వారానికి ఒక రోజు కాకపోయినా ఇప్పుడే ఈ దీక్షలు లేవు కదా ఈ సంవత్సరం కరోనా కాలంతో. అందుచేత ఇది విశేషాలు. సరే, ఇంతకుముందు మన ఈశావాస్యం అన్నటువంటిది అప్పుడు మనం ఒక ఇంచుమించు 8 శ్లోకాల వరకు అయినట్టు ఉన్నాయి. అంతే కదా. ఇక 9వ శ్లోకం ఇప్పుడు ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం. 9వ మంత్రం అందరూ చదవండి. అందం తమః ప్రవిశంతి అందం తమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే ఏ అవిద్యాముపాసతే తతో భూయ ఇవతే తతో భూయ ఇవతే తమో యావో
విద్యాగుం రతాః తమో యావో విద్యాగుం రతాః తమో యావో విద్యాగుం రతాః. ఇది శ్లోకం. మీరు బయలుదేరండి, ఊరికెళ్ళాలి కదా అయ్యా. అది అందుచేత ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు? అంధం తమ ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే. ఇంతవరకు ఆత్మతత్వాన్ని అందించారు. ఈశావాస్య ఉపనిషత్తులో మనకి 8 శ్లోకాల వరకు ఒక శ్లోకము కర్మను బోధిస్తూ మిగతా శ్లోకాలన్నీ దేనికి చెప్పారు? ఆత్మతత్వం. చక్కగా ఆత్మతత్వాన్ని ఏమీ ఇది లేకుండా చెప్పేశారు బ్రహ్మాండంగా. ఇప్పుడు చాలా మరి మనం కర్మ ఉపాసన చేస్తాం, ఉపాసన చేస్తాం. అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఏమిటంటే కర్మ ఉంది, ఉపాసన ఉంది. మరి ఈ కర్మోపాసనలే శాశ్వతం అనుకుంటే అర్థమైంది కదా. లోకం మరి నడవాలంటే కర్మ ఉండాలి, ఉపాసన ఉండాలి. అందుకని ఏం చెప్పారు? మన గుడి మన బడి. అర్థమైంది కదా. లోకం మన గుడి మన బడి రెండు ఉండాలి. ప్రతి గ్రామంలో కూడా పూర్వ గ్రామాలు కట్టేవారు. ఏది ఉన్నా లేకపోయినా సాయంకాలం ఆలయం దగ్గరికి వెళ్ళి ఏదో ఒక పురాణం చదువుకొని చక్కగా రాముడు వారి భజన చేసుకొని ఉండే చిన్న గ్రామం అయినా ఏముంటుంది? రామాయణం ఉండనే ఉంటుంది. గుడి ఉండాలి, బడి ఉండాలి. బడి విజ్ఞానాన్ని కలిగిస్తుంది. గుడి ఏం చేస్తుంది? ఒక దైవ నమ్మకాన్ని, ఏకాగ్రతని మనకి కలిగిస్తుంది అన్నమాట. గుడి ఆస్తికుని చేస్తుంది, బడి విజ్ఞానాన్ని చేస్తుంది. నాస్తికత్వాన్ని దూరం చేసేది గుడి, జ్ఞానాన్ని ఇచ్చేది బడి. ఇది అనమాట. అందుకని మళ్ళీ టీటీడీ వాళ్ళు కూడా ఇప్పుడు మనకి మన గుడి మన బడిని ప్రారంభించారు. నడుస్తూనే ఉంది ఎప్పటికీ చాలా కాలం బట్టి. అర్థమైందా? ఎన్ని మరి ఎంతమంది వెంకటేశ్వర స్వామికి వచ్చే జనం ఎంతమంది చెప్పండి? ఏమి జనం, ఏమి. అది రెండవది వెంకటేశ్వర తర్వాత ఎవరి దగ్గర జనం అంటే సాయిబాబా గారి దగ్గర. తర్వాత మిగతా విన్నీ. అర్థమైందా? లోకంలో ఏమున్నాయో రెండు, ఒకటి వెంకటేశ్వర్లు, రెండు సాయిబాబా. అది వీళ్ళిద్దరు ఉండబట్టే ఆస్తికత్వం అన్నటువంటిది లోకంలో వెలిసింది. ఎంత వెలిసినా ఇంకా నాస్తికులు ఎక్కువ మంది తయారయ్యే ఉన్నారు, ఆక్రమించుకుంటూనే ఉన్నారు మనల్ని. ఆస్తికత్వం అంటే ఏమిటి? యథార్థాన్ని తెలిపేది. నాస్తికత్వం అంటే ఏమిటి? అయథార్థాన్ని తెలిపేది. అది అనమాట. ఆస్తికత్వం అన్నటువంటిది మనకేం తెలుపుతుంది అంటే వాస్తవికత్వం. వేదంలో ఉన్నటువంటి ముఖ్యమైన తత్వాన్ని చెప్తుంది ఏమిటి? ఆస్తికత్వం. ఆ వేదానికి ప్రతికూలంగా చెప్పిన దాన్ని ఏమంటారు? నాస్తికత్వం అంటారు. అది నాస్తికత్వం దూరం చేయడానికి రెండు మార్గాల్లో వీళ్ళసే ఉన్నారు. అప్పటికే అయిపోతుంది. ఇప్పుడు నాస్తికులు ఎక్కువ మంది తయారయ్యారు, చాలామంది. అందుచేత ఎందుకంటే ఆత్మతత్వాన్ని తెలియని మతాలన్నీ ఏం మతాలు? నాస్తిక మతాలు. అయితే అర్థమైంది కదా. అది ఆ ప్రకారంగా ఇప్పుడు సరే ఏది ఎంతవరకు ఉండాలో చెప్తున్నారు. అన్నీ ఉండాలి లోకంలో, ఎంతవరకు ఏమి ఉండాలి అన్నటువంటి విషయాన్ని, అది దానివల్ల వచ్చే లాభం ఏమిటి, మనకు కలిగేది ఏమిటి? ఈశావాస్య ఉపనిషత్తు అంధం తమ ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే. అవిద్యా విద్య కర్మ. అర్థమైంది కదా. ఇక్కడ మనకి భాష్యకారులు ఏమిచ్చారంటే అవిద్యా విషయానికి అవిద్య దగ్గర కర్మ, అది అనమాట. విద్య దగ్గర ఉపాసన, రెండు పదాలు. అయితే ఇక్కడ అవిద్యాముపాసతే, కర్మను ఉపాసనే చేసుకుంటే అంధం తమ ప్రవిశంతి అన్నారు. అంటే అంధకారమైనటువంటి లోకాలని పొందుతారు అని అర్థం. అలాగనే తతో భూయి వా తత, దానికంటే ఏదైతే ముందు ఉపాసన ఉందే భూయ మరలా తమః విద్యాగుం రతః,
ఉపాసన చేసేవాళ్ళు అంతకంటే రెండంతులు చీకటి లోకాలకి పోతారని చెప్పారు. ఉపనిషత్తు అర్థం ఇదే అనమాట, జనరల్ అర్థం. అందుకని భాష్యకారులు అక్కడ మనకి విడదీసి పెట్టారు. భాష్యకారులు చెప్పదన్నా ఇక్కడ ఏమిటి అంటే మనకి అంధకార బంధురమైనటువంటి లోకాలకు పోవడం కాదు. ఎవరైతే చక్కగా ఈ వైదికమైనటువంటి అగ్నిహోత్రాది కర్మానుష్ఠములు చేసుకుంటారో, అలాగనే చక్కగా ఒక జపం, ఒక ధ్యానము, ఒక పూజ, ఒక విధమైనది చేసుకుంటారో, ఇవన్నీగా చేసుకుంటారో, అప్పుడు ఏమైంది మనకి వైదిక కర్మానుష్ఠానానికి ఇక జపధ్యానాదులలో 2 విధాలు ఉంటాయి. ఏమి జపధ్యానాది కేవలం ఉపాసనాపరం ఒకటి ఉంటుంది. ఉపాసనాపరమైనటువంటిది అంటే ఏకాగ్ర చిత్తంతో ఒక దైవాన్ని ఏకాగ్ర చేసుకుంటూ ఉపాసనతో ఉండేది ఒకటి ఉంటుంది. కేవలమైనటువంటి ఎల్లప్పుడూ కూడా నామంతో జపము చేసుకునేది ఒకటి ఉంటుంది. అర్థమైంది కదా? హరే రామ హరే రామ 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 హరే హరే అంటాం. అలాగనే మనం ఇవన్నీ నామ సంబంధం అన్నమాట. అందుచేత ఇందులో మనకి ఏమిటి అంటే అగ్నిహోత్రాది కర్మలు, ఈ బాహ్య కర్మలతో స్వర్గాది లోకాలు పోతాం. మనం స్వర్గాది లోకాలు పోతాం. అక్కడ ఏమిటి ఒక 100-200 సంవత్సరాలు ఉంటాం మనం. ఆ ఉన్నదాన్ని ఏమని చెప్తూ ఉన్నారంటే వీళ్ళు, అర్థమైంది కదా, ఆ ఉన్నదానికి అది స్వర్గలోకమైనా, చంద్రలోకమైనా, గోలోకమైనా, విష్ణులోకమైనా, లేక శివలోకమైనా, దేవీ లోకమైనా, ఏదో లోకం కావచ్చు. అర్థమైంది కదా? ఈ లోకాలను ఎందుకంటే ఎందుకు ఒక చీకటి లోకాలుగా పోల్చారు. ఏం పోల్చారు? చీకటి లోకాలుగా. అదేమిటి స్వామి చీకటి లోకాలు? అక్కడంతా ఎల్లప్పుడూ వెన్నెలగా ఉంటుంది కదా. ఎక్కడంటే కదా మనకి ఎల్లప్పుడూ ఇది అక్కడ ఎప్పుడు చూసినా మంచి కాంతియుతంగా ఉంటుంది కదా చీకటి లోకాలంటే. స్వర్గలోకంలో ఈ ఆత్మవిచారణ చేసి జ్ఞానము లేదు. వైకుంఠంలో అసలే లేదు. కైలాసంలో అంతకంటే లేదు. ఏమిటి? తత్వాన్ని తెలుసుకునే యోగ్యత ఆయా లోకాల్లో. యమలోకంలో మాత్రం ఒక నచికేసుడే ఎవడు పొందారు చెప్పండి? యమలోకంలో ఎవరు పొందారు? ఎవరు యమలోకంలో పొందరు. ఒక్క నచికేసుని మాత్రం పట్టుబట్టి వెళ్ళారు, అందుకు పొందారు. యమలోకం వెళ్ళిన తర్వాత ఎవడు అడుగుతాడు? ఎవడికి అడిగితే బ్రహ్మాన్ని చెప్తాడు, ఆత్మజ్ఞానం అడిగేవాడు. ఎవడు అక్కడ ఎక్కడే అడగడం లేదు. ఇన్ని సదుపాయాలుండి కాదు, ఇంత సదుపాయాలుండి నేను ఎవరో తెలుసుకుని ఆత్మజ్ఞానం చెప్పండి స్వామి అని అడిగేవాడు ఎవరు ఉన్నారు? ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు, దానికని కాదు. జనం ఎంతమంది ఉన్నారు? ఇంక వీళ్ళందరూ గొడవ నరకలోకి అక్కడే అడుగుతారు. ఇక్కడ లేదా ఉటికెక్కన వాళ్ళు స్వర్గానికి ఎక్కడరా అన్నట్టు ఉంటుంది. అందుచేత ఇక్కడ సుఖంగా ఉన్నప్పుడు అడగకపోతే అక్కడ దుఃఖంగా ఉన్నవాడికి అడుగుతారు, అసలు అడగరు. అందుకే ఏ లోకాలలోనూ ఆత్మతత్వం తెలుసుకునేది లేదు. కాబట్టి ఆత్మతత్వం మనకు తెలియని లోకము, దాన్ని ఏం పేరు పెట్టింది? వేదం పెట్టింది. పేరు ఎవరు పెట్టారు? మనం పెట్టింది కాదు. ఏ వేదమైతే కర్మకాండ రచించిందో, ఏ వేదమైతే ఉపాసన రచించిందో, ఏ వేదమైతే ఆత్మజ్ఞానాన్ని రచించిందో ఆ వేదమే చెబుతుంది. ఇప్పుడు నీకు రచించాము, నువ్వు దీన్ని శాశ్వతమని నమ్మి ఉండకని చెబుతుంది. అది ఇక్కడ నువ్వు చేయొద్దని చెప్పలేదు. అర్థమైంది కదా? ఎక్కడ నీకు చేయొద్దని చెప్పలేదు. ఇదే నాకు అంతిమ పరాకాష్ట అని భావం అనుకోండి. అది ఇక్కడ చెప్పడం. అది మొదటి ఆత్మతత్వం చెప్పేశారు, యథార్థ స్వరూపాన్ని మనకి. ఇదంతా సపరిగా చుక్కలమకాయ పెట్టి చెప్పేశారు కదా మనకి. ఇది మనకు చెప్పారు. అందుచేత ఇప్పుడు ఏం చేయాలి? మనం కర్మ చేసుకోవాలి. కర్మఫలాన్ని కృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతలో చెప్పాడు. నువ్వు కర్మ చక్కగా చేసుకుంటే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఆచార్యుల వారు ఏమన్నారు? కర్మాని చిత్తశుద్ధి. అందుకని ఈ విధంగా ఇక్కడ ఏమిటంటే ఈ శ్లోకంలో చూడగానే ఏం చీకటి కొట్లకి వెళ్తే మనం ఎందుకు ఉపనిషత్తు చదవాలనుకుంటారు కొంతమంది. చదివి చీకటి కొట్టి పోవడం ఎందుకు? అలాంటి చదువుకూడదు. మనకి మెచ్చుకొట్టుకెళ్ళే చదువుకోవాలనుకుంటారు. అది చేత రెండవ భావం ఏమిటి?
తతో భూయి యువతే తమోయ ఉ విద్యాయాగం రెండు ఉపాసన. కొంతమందికి కేవలము ఏమిటి అంటే ఉపాసన ఉంటుంది. ఈ ఉపాసన పవర్ ఎక్కువ. హోమం కంటే ఉపాసన అనేది అగ్నిష్టోమాది యాగాలు స్వర్గంలోకి వెళ్ళేదానికన్నా ఒక దేవతా ఉపాసనతో దేవతాత్మ భావాన్ని పొంది ఆయా లోకాలు పోవడం, ఇంకా ఇక్కడ 100 సంవత్సరాల స్వర్గంలో ఉంటే ఆ వైకుంఠనాథుని ఉపాసన చేసి అక్కడ 200 సంవత్సరాలు ఉండిపోతారు. 200 సంవత్సరాలు ఉన్న ఆత్మజ్ఞానం తెలియదు కాబట్టి దాన్ని ఏమన్నారు చీకటి. ఇంతే అర్థం. అర్థమైంది కదా. ఇంకోటి లోకంలో ఇంకోటి అర్థము కాదు. ఎందుకంటే ఇలాగైనా తెలుసుకుంటే తత్వం తెలుసుకుంటారని మనకు అప్పుడప్పుడు ఈ వేదం ఒక నిందార్థవాక్యంగా చెబుతుంటుంది. అది అన్నమాట. కాబట్టి ఆచార్యుల వారు కూడా మనకి ఆత్మబోధన ఏమన్నారు, ఇంతకుముందు మీరందరూ విన్నారు ఈ వాక్యాన్ని కూడా. శ్లోకం చెప్పినప్పుడు నా విరోధితదయా కర్మ నా విద్య వినివర్తయేత్ విద్య అవిద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్. ఆత్మబోధలో మీరు నేను అప్పుడప్పుడు ఉదాహరణ చెప్తూనే ఉన్నాను. ఇది ఈ ఉదాహరణ చెప్తూనే ఉన్నాను. నా విరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ అంటే కర్మకిన్ని అర్థమైంది కదా, అజ్ఞానానికి మిత్రుత్వమా శత్రుత్వమా అంటే ఏం చెప్పాలి? మిత్రత్వం. అర్థమైంది కదా. కర్మకిన్ని అజ్ఞానానికి మిత్రత్వమా శత్రుత్వమా అనే విచారణ వచ్చింది అనుకోండి. అజ్ఞానం అంటే వాస్తవంగా తెలియంది అజ్ఞానం. కర్మ అంటే ఏమిటి? అగ్నిహోత్రాది సమస్తమైన కర్మలు, మనం చేసే పూజలు కానీ ఎదిగిన సమస్తం. ఈ కర్మలకి అజ్ఞానానికి ఏమి విరోధమా విరోధం లేదా అంటే ఏం చెప్పాలి? విరోధం లేదని చెప్పాలి. విరోధము లేదని అర్థమైంది అందరికీ. మొక్క కర్మకి ఒకటి వాస్తవం తెలియకుండా ఉన్నది అజ్ఞానం అంటారు కదా. ఏమి ఆ అజ్ఞానానికి కర్మకి ఎప్పుడు విరోధం లేదు. విరోధం లేదు కాబట్టి కర్మ ద్వారా అజ్ఞానం ఏ రోజు నివర్తింపదయ్యాలి. ఈ ఒక అర్థమైంది అందరికీ వేదాంతం. విరోధం ఉందనుకో, విరోధం ఉంటేనే అక్కడ పోతుంది. ఏమీ లేదు, మనకి బద్ధశత్రువు వచ్చాడు కూర్చున్నాడు, వెంటనే ఎవరికి చెప్పకుండా మనం ఏమవుతాం? పోదు. అది అక్కడ చివరి సారం. అది అర్థమైందా? అది ఇప్పుడు అంటే మీరు మళ్ళీ అర్థం కావాలి కదా అందరికి విడివిడిగా. ఇప్పుడు బద్ధశత్రువు వచ్చాడు, ఏం చేస్తాం మనం? అదే అత్యంత ప్రాణ స్నేహితుడు ఇచ్చాడు, ఇప్పుడేం చేస్తాం? పక్కకి రమ్మంటాం. మన పక్కకి ఈ కుర్చీ పక్కకు వచ్చామంట. అర్థమైంది కదా. మీరు ఒక్క నిమిషం ఆ పక్క కూర్చుంటారా? ఇంటికి నాకు మంచి స్నేహం కాబట్టి ఈ పక్కకు వచ్చాయని అంటాం. అలా అనుకోని ఎక్కడ కూర్చుని ఒకటే కదా పాపం అని చేస్తారు కుర్చీ. ఇది ఎందుకు అంటే అలాగనమాట. కర్మకిన్ని అజ్ఞానానికి మనకి బాగా ప్రాణ స్నేహితుడు వస్తే ఏ విధంగా మనం కూర్చొని పెట్టుకొని అన్ని ఇస్తుంటామో ఇది పరిస్థితి. అర్థమైంది కదా. అందుచేత ఆయన మన వదలడు, మనము ఆయన వదలం. ఇది కదా. అందుచేత ఈ కర్మ ఎప్పుడూ అవిద్యను అది ఎప్పుడూ నివర్తింప చేయాలి. అది అంటే కేవలం అవిద్య. అవిద్య కోసం ఇప్పుడు కర్మ ద్వారా వచ్చిన లాభాలు అన్నీ ఉన్నాయి. ఇదంతా ఈనాడు మనకి ఇవి ఐశ్వర్యం దేనివల్ల వచ్చింది? అంతే. అది కర్మ వల్ల వచ్చింది కదా. అది అందుచేత ఏది లేదనుకోవద్దు. జ్ఞానం ఆత్మజ్ఞానానికి అడ్డు ఏమిటి చెప్పండి? ఆత్మజ్ఞానానికి అడ్డు ఏమిటి? అజ్ఞానం. అవిద్యాన్ని అజ్ఞానం ఒకటే కదా. ఆత్మజ్ఞానానికి అడ్డు ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానం కర్మ చేత అది అన్నమాట. ఆత్మజ్ఞానానికి ఏది అడ్డు ఉందో ఈ కర్మే నేను శాశ్వతం అనుకున్న వారికి ఆ అజ్ఞానము పోదు. ఇది అన్నమాట ఇక్కడ మనకు కావాల్సింది. అది శంకరాచార్య ఆత్మబోధలో నా విరోధతయా కర్మ నా అవిద్యాం వినివర్తయేత్. కర్మకి అజ్ఞానానికి ఇప్పుడు మనకేం పోవాలి అందరికీ? అది
అది అనమాట. అజ్ఞానం అప్పుడు చెప్పాడు కింద చరణంలో, విద్య అవిద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్. ఏమి తేజస్తిమిర, తిమిర సంఘం అంటే చీకటి అన్నమాట. అది దానికి దృష్టాంతం ఇచ్చారు. ఏది అజ్ఞానాన్ని పోగొడుతుంది? ఏమి ఏది అజ్ఞానాన్ని పోగొడుతుంది? ఇది అన్నమాట. అజ్ఞానాన్ని ఏది పోగొడుతుంది అని ప్రశ్న. ఇప్పుడు అది విద్య అంటే జ్ఞానం. ఏ జ్ఞానం పోగొడుతుంది అంటే ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్. ఆ యొక్క ఆత్మ సంబంధమైన జ్ఞానము చేతనే అజ్ఞానము పోతుంది. ఉదాహరణ ఏమి, ఇప్పుడు మనకి అన్వయం ఏమిటి? చీకటి పోవాలంటే కర్మ వల్ల చీకటి ఎప్పుడు ఏమి? మీరు వినే ఉన్నారు చాలాసార్లు, చీకటి వచ్చింది, ఇది కర్మ వల్ల పోతుందని ఒక ఎవరైనా సరే కొంచెం రీసెర్చ్ చేయాలి. అది ముందు బాగా గాఢాంధకం చీకటి రాత్రి ఉంది, చీకటి పోవాలని మీరు అక్కడ ఏమి 1000 జపం చేసినా చీకటి పోవాలిగాక ఓం నమో నారాయణాయ అని ఈ విధంగా ఒక 1000 జపం చేసినా, లేకపోతే చీకటి పోవాలిగాక ఓం నమ శివాయ అని 1000 జపం చేసినా ఆ చీకటి మాత్రం ఇది అన్నమాట. ఎందుకు అంటే ఈ జపానికి చీకటికి విరోధం అర్థమవుతుంది అందరికీ. చెప్పిందే మరొకసారి చెప్తున్నాను, ఇదే ఏమంటారు. ఇప్పుడు ఎందుకు పోలేదంటే వీరిద్దరికి స్నేహం. ఎవరికి? నా అజ్ఞానం చీకటి పోవాలని పక్కవాడికి జాబులో ఒక 100 రూపాయలు ఉంటే ఇగో నీ దానం చేస్తున్నాను. ఈ దానం దేనికంటే చీకటి పోవాలి కాక పోతుందా? ఇప్పుడు ఎందుకంటే ఉదాహరణ అర్థం అవ్వాలని చెప్తున్నాను, ఇంకేం లేదా. పోతుందా? చీకటి పోవడానికి వెళితే ప్రధానం, జ్ఞానం పోవడానికి ఏది ప్రధానం? అజ్ఞానం పోవడానికి జ్ఞానమే ప్రధానం. అది అందుకనే వీటికి కొంచెం మనకి నిందార్థవాక్యంగా చేస్తే వీటితోనే మమకారం పెట్టి ఉండిపోరని చెప్తుంది శాస్త్రం. 2వ శ్లోకంలో చెప్పింది, ఆత్మజ్ఞానికి అధికారం లేని వాడికి పూర్వన్నేవే కర్మాణి జిజివిషేక్షతకం సమాహ ఏవం త్వయి నాణ్యధేదోస్తి నా కర్మ లిప్యతే. అది ఉపనిషత్తు వాక్యాలు కదా. ఇప్పుడు ఈ ఉపనిషత్తు వాక్యాలు ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి మనం తీసుకొచ్చిన వాక్యాలు ఏం కావు, అర్థమైంది కదా. ఎక్కడ ఎవరికి ఏది కావాలో అది ఇచ్చేసింది శాస్త్రం. అందుచేత ఇక్కడ చెప్తున్నారు, అయ్యా అంధం తమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయవతే తమో యావు విద్యాయాగం వ్రతాహ. ఈ 3 శ్లోకాలు ఒక జంట. జంట కవులు ఎలాగో ఈ 3 శ్లోకాలు అలాగుంటాయి. అవి ఈ 3 శ్లోకాల్లో అదే చెప్తారు. ఎందుకంటే 10వ మంత్రంలో విషయం ఏమీ లేదు ఎక్కువగా. అన్యదేవాహుర్విద్యయా అన్యదాహురవిద్యయా ఇది శుశ్రుమధీరాణం ఏనస్తద్విచక్షరే. అన్యదేవాహుర్విద్యయా అన్యదాహురవిద్యయా ఇది శుశ్రుమధీరాణం ఏనస్తద్విచక్షరే. ఏం చెప్తుందంటే అంటున్నారు, అయ్యా ధీరాణం, ధీరుల ద్వారాగా మంచి వాళ్ళ ద్వారాగా వయం శుశ్రుమ, అర్థమైంది కదా, మేము విని ఉన్నాము అని శిష్యుడు అంటున్నారు. ఏమి ఉన్నారు? అన్యదేవాహుర్ విద్యయ, విద్య చేత ఒక ఫలం, అవిద్య చేత ఇంకొక ఫలం. ఇది అనమాట. అర్థమైంది అందరికీ? విద్య చేత ఒక ఫలం, అవిద్య చేత ఒక ఫలం. ఇది ఏమి చెప్పగా మేము ధీరాణం లేకపోతే గురువుల ద్వారా ధీరాణం మంచి వాళ్ళ ద్వారా వయం శిష్యుమ మేము విన్నామని ఎవరు చెప్తున్నారు? శిష్యులు చెప్తూ ఉన్నారు. అది చెప్పారు ఇక్కడ ఇందులో. అంటే ఇక్కడ ఏమిటి మనకు అర్థమైందంటే కర్మ వలన ఒక ఫలం, ఉపాసన వలన ఇది అన్నమాట. అది కర్మ వలన ఫలం ఏమిటి? 1,00,000 రూపాయలు అయితే
ఒక నెలలు కర్మ చేస్తే 1 లక్ష రూపాయల ఫలం అనుకోండి, ఉపాసన వల్ల అదే నెలకి 2 లక్షల ఫలం. ఇప్పుడు అర్థమైంది కూడా అందరికీ. ఏమంటారు? కర్మ వల్ల 1 లక్ష రూపాయల పుణ్యం అయితే ఏమంటారు? ఉపాసన వల్ల 2 లక్షల పుణ్యం. కర్మ వలన ఒక 10 లక్షలు మనకు వచ్చిందంటే ఉపాసన వల్ల 20 లక్షలు వస్తాయన్నమాట. ఇది అర్థమైంది కదా. మళ్ళీ అదే ఉపాసన అడిగితే మళ్ళీ ఏదేకి చెప్తాను ఇప్పుడు కదా. అర్థమైందా? 1 లక్షలు వచ్చిన ఉపాసన అందుచేత ఇది మీకు ఎగ్జాంపుల్స్ రావడానికి. అందుచేత ఇక్కడ ఏమిటయ్యా అన్నటువంటిది ఆయనే చెప్పేస్తూ ఉన్నాడు. అర్థమైంది కదా. 3వ శ్లోకంలో 11వ శ్లోకంలో కర్మ వల్ల ఏం ఫలం ఏమి, అలా ఉపాసన వల్ల ఏం ఫలం అనేది. విద్యాంచ విద్యాంచ యస్తద్వేదో వైగుంసహాం అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే. విద్యాంచ విద్యాంచ విద్య వలన అవిద్య 2 ఉభయం, ఈ సముచ్చయంగా చేసుకోవచ్చు. ఏమి కర్మ ఉపాసన సముచ్చయం కుదురుతుంది. అర్థమైంది కదా. మనకి సముచ్చయ ఉపాసనకి ఈ 2 కలుస్తాయి. కర్మ కలుస్తుంది, ఏమి ఉపాసన కలుస్తుంది. కర్మ జ్ఞానానికి సముచ్చయం తక్కువ, కానీ కర్మోపాసనకి సముచ్చయం బ్రహ్మాండంగా సెట్ అవుతుంది అన్నమాట. అందుచేత ఉభయం వస్తుంది, కానీ అందులో భేదం ఏమి అంటే ఒకటి వాచిక, 2 మానసిక. ఏ ఉపాసన అన్నటువంటిది ఏది ఉండదు, అక్కడ ఏ క్రియ ఉండదు. చేసుకోవచ్చు. ఏది అది కర్మ వల్ల, ఆ దీపం వల్ల పోయింది. కర్మ అయినా దీపం అది. ఇది జ్ఞానం అనేది కర్మే. జ్ఞానం అనేది కర్మే. నేను అహం బ్రహ్మాస్మి అనుకునే కర్మ జ్ఞానం వల్ల నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఎందుకంటే కర్మను మొదలుపెట్టావు కాబట్టి అహం బ్రహ్మాస్మి అనే కర్మ చేయాలి. అర్థమైంది కదా. ఏ కర్మ అది? అనుకోవడం కర్మ. ఇప్పుడు అడిగిన దీపం కర్మ కదా. వెలిగిస్తే దానివల్ల చీకటి పోయింది. అది ఈ కర్మ చేయమంటున్నాడు. బ్రహ్మజ్ఞానానికి ఇంతవరకు కూడా నారాయణ కృష్ణ అనుకునే ఉన్నావు, అనుకోవద్దని లేదు. అది నీకు ఎల్లప్పుడూ అజ్ఞానం పోగొట్టదు. అహం బ్రహ్మాస్మి అనే కర్మ చేయమన్నాడు. ఏమి అది ఇప్పుడు అర్థమైపోయిందా? ఇది కర్మ, అది కర్మే. అహం బ్రహ్మాస్మి అనుకోవడం కర్మే, నారాయణ మహనుడు కర్మే. ఈ 2 కర్మల్లో తేడా, 2 కర్మల్లో తేడా. అర్థమైందే? ఒకే కర్మ చేస్తాడు. ఆ కర్మలో ఇద్దరు ఒకే చదువుకుంటారు. వాడు వెళ్ళే పని బట్టి వాడికి ఒకరికి 10 లక్షల జీతం, వాడు 2 లక్షల జీతం. 2 కర్మే కదా. వీడికి ఎంత తక్కువ అంటే కుదరదు. అక్కడ గవర్నమెంట్ రూల్స్ అది. అలాగే ఇక్కడ వేదం రూల్స్ అనమాట. ఈ కర్మ అదే ఇది ముందు వారు అడిగాడు. ఈ మొక్క ఇప్పుడు కాదు. ఈ మొక్క కిందసారి కూడా 4 సార్లు అడుగుతుంటాడు. ఆయనకి బ్రహ్మభావన కర్మ. ఎలాగే దీపం వెలిగించే కర్మ చేస్తే చక్కెర పోయిందో, అలాగే బ్రహ్మభావన చేసే కర్మ చేస్తే ఆ జ్ఞానం పోతుంది. అర్థమైంది కదా. అది కదా ఆయనకి. దీపం వెలిగించడం కర్మ కదా అంటాడు. అది అదని కాదు ఆయన అడిగేది. దీపం వెలిగించడం కర్మ కదా, దీపం వెలిగించేది కర్మ కదా. మరి ఆ కర్మ చేస్తే కదా చీకటి పోయింది. మరి కర్మ వలన మీరు చీకటి పోదన్నారు కదా అన్నాడు. కర్మ నేను చెప్పాను, జపం కర్మ కదా, దానివల్ల పోదు. అర్థమైంది కదా. నువ్వు చీకటి పోయిందా? పోదు. అది అనమాట. దీపం వెలిగించాలి. జ్ఞానదీపం వెలిగిస్తే నీకు ఇది పోతుంది. ఆ దీపం వెలిగిస్తే అది పోతుంది. ఆయనకి ఆ బ్రాంచ్ పోలేదు. ఇప్పుడు సంవత్సరం ఏంటి, 5 సంవత్సరాల కింద ఇదే ప్రశ్న. దాని మీద రీసెర్చ్ చేయడు కదా. ఆ రోజే వింటాడు అంతే, మన వదిలేస్తాడు. అది ఏమి రీసెర్చ్ చేయాలి. ఏది కర్మ, ఏది అకర్మ, ఏది వికర్మ ఏమి అది లేదు. ఉందని జ్ఞానం ఉంది. అన్నిటికీ ఓం అంటుంటారు కాబట్టి అది బ్రహ్మ అయిపోయింది అనుకుంటా. నేను ఓం అనుకోవాలి అప్పుడా. సరే, ఈ ప్రకారంగా విద్యాంచ విద్యాంచ యస్తద్వేదో ఉభయం సహా ఈ 2 సముచ్చయం. ఇప్పుడు చెప్తున్నారు అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే. ఈ 2 ఏమిటి? కర్మోపాసనలు. ఇక్కడ
విద్య శబ్దము చేత జ్ఞానాన్ని గ్రహించుకోవడానికి వీలేమీ లేదు. ఏమి అది అనమాట. విద్య శబ్దం చేత జ్ఞానాన్ని గ్రహించుకోకూడదు. ఇక్కడ అవిద్య కర్మ చేత, అవిద్య చేత ఏమిటి? కర్మని గ్రహించాలి. అలాగనమాట. అంటే ఏమిటి? కర్మణ పితృలోక, విద్యయా దేవలోక. అర్థమైంది కదా. ఉపాసనలో 2 తరగతులు ఉంటాయన్నమాట. ఒకటి కర్మ వల్ల పితృలోకం వెళ్ళొచ్చు. ఏమంటారు? పితృలోకంలో ఉన్న సుఖము ఎక్కడున్నా చెప్పండి? సామాన్యంగా లేదు. మానవుల్లో సుఖం మీ అందరికీ తెలుసు కదా. ఏమి మానవానందం అంటే సుఖం మీకు తెలుసు. ఏమిటది? మొత్తం నవయవనంలో ఉండాలి, 30 సంవత్సరాలు 40 సంవత్సరం లోపు వయసు ఉండాలి, చక్రవర్తి ఈ ప్రపంచం చక్రవర్తి ఉండాలి, వారికి అనారోగ్యం లేకుండా ఉంటే వాడు అనుభవించే ఆనందం ఏమిటి? మానవానందం. ఇలాంటి 100 మంది మానవులు అనుభవించే ఆనందాన్ని ఒక గంధర్వుడు ఆనందించే ఆనందం. అలాంటి 100 మంది గంధర్వులు ఆనందించే ఒక పితృలోకంలో పితృదేవత ఆనందించే ఆనందం అంత గొప్పది. అందుచేత కర్మణ పితృలోక అన్నాడు. అంతకాలం అక్కడ ఉంటాడు. ఎక్కడ? పితృలోకంలో. అది విద్య అమృతమశ్నుతే. అమృతం అంటే ఏమిటి? దేవలోకములో సుఖాలని అనుభవిస్తుంటాడు కాబట్టి అది అమృతం కింద తీసుకున్నాడు. ఉపాసన 2 విధాలు. ఒకటి కేవలము వైరాగ్యం లేకుండా చేసే ఉపాసన ఒకటి, వైరాగ్యంతో కూడిన ఉపాసన ఒకటి. అర్థమైందా? ఉపాసన 2 విధాలు. కేవలము ఒక లోకాన్ని పొందాలన్నటువంటి పరలోక వాంఛ కానీ ఉన్నా దాన్ని ఉపాసన చేసుకోవచ్చు. ఇహలోక పరలోక వాంఛలతో ఆ ఉపాసన ఆ లోకంకి ఈ లోకి తిరుగుతుంది. కేవలము ఇహలోక పరలోకములు ఎందు ఏమి ఏ వాంఛ లేకుండా దైవోపాసనలో మనస్సు నిలిచిపోయి తత్వాన్ని తెలుసుకోకుండా శరీరం విడిచిపెడితే అటువంటి వాడు బ్రహ్మలోకం పోతానని శాస్త్ర నిర్ణయం. అర్థమైంది కదా. బ్రహ్మణ సహతే సర్వే అక్కడికి పోతారు. ఆ లాస్ట్లో పొందుతున్న ఒక నిర్ణయం ఉపాసనకి. ఈ 2 క్రమముక్త అంటారు. అది దాన్ని. అందుచేత ఈ విధంగా ఈ 3 శ్లోకాలు ఒక జంట. అర్థమైంది కదా. అందంతా ఈ అవిద్య ఉపాసతే అన్నది సారం ఏమొచ్చింది? 3 మనకి అర్థమైంది కదా. 3 శ్లోకాల్లో ఒకటి కర్మ, రెండవది ఉపాసన. ఏమి కాబట్టి కర్మ ఉపాసన అన్నటువంటివి ఏవి కూడా అజ్ఞానాన్ని సాక్షాత్తుగా నివర్తింప చేయజాలవు. కర్మోపాసన 2ని చీకటి పోవాలంటే ఏమిటి? వెలుతురు ద్వారాగే పోతాయి. ఇంకో కర్మ చేస్తే చీకటి ఎప్పుడు పోతుంది. అర్థమైంది కదా. నువ్వు చీకట్లో 1 కోటి జపం చేశాను, రామకోటి 1,00,000 రాశానన్నా పోదు. దీపం అనే కర్మని ఏమి చీకట్లో వెలిగిస్తే అప్పుడేమవుతుంది? ఇప్పుడు అర్థమైంది కదా నీకు. దీపం అనే కర్మని చీకట్లో వెలిగిస్తే అవుతుంది. దానికోసం దీపం అనే కర్మ అంటున్నాడా? అలాగే అహం బ్రహ్మాస్మి జ్ఞాన కర్మని మనం వెలిగిస్తే అజ్ఞానం పోతుంది. రావాలి. అందుకని ఏమి అర్థమైంది కదా. ఇది చెప్పుకొచ్చారు. ఈ 3 శ్లోకాలు ఒక జంట. ఇలాంటివి ఇంకో 3 శ్లోకాలు ఒకటే జంట. ఏమి అవి కూడా 3 శ్లోకాలు కలిసి ఉంటాయి. అవి కూడా ఇంతకన్నా మరికొంచెం ఎక్కువ దాని పవర్. వీటికంటే అవి ఇంకా పవర్ ఎక్కువ. అది పవర్ అంటే ఏమిటి? కర్మకాండ సిద్ధాంత పవరు. అర్థమైంది కదా. జ్ఞానకాండ సిద్ధాంతమైన పవరు మొదలు చెప్పారు. జ్ఞానం మొత్తం చెప్పేశారు. 8వ శ్లోకాన్ని కంప్లీట్ చేశారు ఈశావాస్యం. కానీ ఈ ఉపాసన తరగతులు ఉన్నాయి కదా, వీరి చిక్కుల్లో పడిపోయి చాలామంది ఉండిపోతున్నారు. అందుకని ఇప్పుడు 12వ మంత్రం అందం తమ ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతి తతో భూయ యువతే తమోయావు సంభూత్యాగం వ్రతాః అన్యదేవాహు సంభవాత్ అన్యదాహుర సంభవాత్ ఇది శుశ్రుమధీరాణం ఏనస్తద్విచిచక్షిరే సంభూతించ వినాశంచ యస్తద్వేదు వైగుంసః వినాశేన మృత్యుం తీత్వా సంభూత్యామృతమశ్నుతే. అది ఈ 3 ఒక జంట, ఆ 3 ఒక జంట.
అయితే మరి ఈ మూటిట్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటి అన్నటువంటి ఇప్పుడు మనం గ్రహించాలి. ఇక్కడ అసంభూతి ఒక పదం, సంభూతి ఒక పదం, ఈ రెండు ఇచ్చారు. అసంభూతి అనేది ఏమిటి అంటే అవిద్య, ప్రకృతి, అవ్యాకృతము, కారణం, ఇదే అన్నమాట అసంభూతి. అలాగనే సంభూతి అంటే ఏమిటి? కార్యబ్రహ్మ ఉపాసన, అంటే హిరణ్య గర్భోపాసన. ఇది రెండు ఇక్కడ మనకి రెండు చెప్పుకొచ్చారు. ఇక్కడ మనకి ఏమిటి అంటే అంధం తమ ప్రవిశంతి ఏ అసంభూతి ఉపాసతే తతో భూయవతే తామోయావు సంభూత్యాగం. అలాగనే ఎవరైతే అవిద్యను ఉపాసన చేస్తూ ఉన్నారో ఏమి అంటే ప్రకృతి, అవిద్య కానీ ప్రకృతి కానీ ఇంకా ఏమిటి అవ్యాకృతము కానీ, ఇవన్నీ ఒకటే అర్థం. అసంభూతి విచ్చికొల్టు అవిద్య, అసంభూతి విచ్చికొల్టు ప్రకృతి, అసంభూతి విచ్చికొల్టు ఇంకా ఏం చెప్పారు? అవ్యాకృతం. అసంభూతి విచ్చికొల్టు కారణం. ఇవన్నీ అసంభూతి శబ్దానికి భాష్యకారులు ఇచ్చే అర్థాలు. అర్థమైంది కదా? అందుచేత ఇటువంటి అవిద్యను ఉపాసన చేస్తారు. నేను ప్రకృతి ఉపాసక. మీకు ఎక్కడంటే వస్తుంది, పతంజలి యోగశాస్త్రం విన్నప్పుడు ఒక సూత్రం వస్తుంది, కరెక్ట్గా సూట్ అయిన సూత్రం ఏమిటంటే భవ ప్రత్యయో విదేహ ప్రకృతి లయానాం. ఇది అన్నమాట. అక్కడ దీనికి సంబంధమైన శ్లోకం ఆయన పెట్టారు. ఎవరు? పతంజలి. అది మనం ఇక్కడ తెచ్చుకోవచ్చు. భవ ప్రత్యయో విదేహ ప్రకృతి లయానాం ఇక్కడ చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ ప్రకృతి విదేహ ప్రకృతి అని భావప్రత్యయము విదేహ ప్రత్యయము రెండుగా తీసుకొచ్చారు. కానీ ఎవరికిది? ప్రకృతి లయానం. అది ప్రకృతి లయానం అంటే ప్రకృతి యందు మనస్సుని లయం చేసిన వారు. ఇది దేని యందు? ప్రకృతి యందు మనస్సుని లయం చేసేవారు. ఇది అన్నమాట. అంటే ఏమిటి? ప్రకృతి ఉపాసకులు. ఇవి ప్రకృతి ఉపాసకులు అంటే మొట్టమొదటి ఏం చెప్పుకొచ్చారు మనకి? మనకు చెప్పినటువంటి ఇంద్రియాన్ని తిష్టంతి ఉపాసకాః దశ మన్మంత్రాన్ని చెప్పారు మనకు. అక్కడ గుర్తొచ్చిందా? పతంజలి యోగ సూత్రాల్లో ఎన్ని వాళ్ళకు అంటే కొంచెం పరిశ్రమ చేసి గుర్తొస్తాయి. అక్కడ ఏం చెప్పాడు? దశ మన్మంత్రాన్ని తిష్టంతి ఇంద్రియ చింతకాః అన్నాడు. అర్థమైంది కదా? అంటే ఏమిటి? కేవలము ఇంద్రియమే ఆత్మభావనగా చింతించేవారు ఎన్నాళ్ళు ఉంటారు? దశ మన్మంత్రాలు ఉంటారు ఆ ఇంద్రియ భావాన్ని పొంది. అది అర్థమైంది కదా? అంటే ఏమిటి? ఒక మన్వంతరానికి ఎన్ని అంటే 71 చతుర్యుగాలు. ఎన్ని? 71 చతుర్యుగాలు. అది అంటే ఒక చతుర్యుగం అంటే ఎంత? 43,30,000 సంవత్సరాలు. ఒక చతుర్యుగానికి 40,30,000 సంవత్సరాలు. 4 యుగాలు చతుర్యుగం అంటే 4 యుగాలు కలిసి ఎన్ని? మనకి 43,30,000. ఏమి ఇలాంటివి 71 మహాచతుర్యుగాలది ఒక మన్వంతరం. ఇది ఎందుకంటే అంధం తమ ప్రవేశంతి సంభూతిని చీకటి కొట్టడానికి కారణం ఇది. అంటే ఆ చింతకులు అన్ని వేల సంవత్సరాలు అన్ని ఎలాగా ఇంద్రియాత్మ భావంతో వండిపోతారు. మళ్ళీ ఆ గడువు తీరిన తర్వాత ఎలాగైతే వర్షాకాలం పడినప్పుడు కప్పలన్నీ అప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటుంటాయో అలా వచ్చేస్తుంటారు. అర్థమైంది కదా? అది అలాగని పంచభూత చింతకాః శతమన్వంతరాన్ని. ఇప్పుడేమి కొంతమంది ఇదే కదా ఎక్కువ మంది ఇప్పుడు లోకం ఉపాసకులు ఎవరు? పంచభూతాల ఉపాసకులు అందరూ. ఈ పెద్ద పెద్ద అన్ని పెట్టుకున్న వాళ్ళందరూ ఉపాసన. కొంతమంది వాయువు ఉపాసన. నువ్వు వాయువు మీద అలా కాన్సన్ట్రేషన్ చేసి వాయు దృష్టి పెట్టుకుంటే నీకు జన్మ ధన్యం. వాయువుకి ఆధారాన్ని ఎవడు చూడవాడు. ఇంకా వాళ్ళు తెల్లవారు వేసి మాకు రోజు అగ్నిహోత్రం చేసుకుంటే నీకు ముక్తి అంటారు. వాళ్ళకి అగ్ని. ఇక మనమందరం భూమిని
ఆ రాళ్ళు తీసి అందులో చెక్కి మొత్తం ఉపాసన చేసి దాంతో ఈ ఉపాసకులు ఇవన్నీ ఏ ఉపాసకులు ఇవి ఏమిటంటే ఇక్కడ మనము సాంప్రదాయ సిద్ధంగా వెళ్తున్నాం కాబట్టి మహర్షి మలయాళ స్వామివారు అనగా రమణ మహర్షి అనగా రామకృష్ణ పరమహంస అనగా దయానంద స్వామి అనగా ఆ మార్గంలో ఒక కచ్చడిగా ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు, నీ ఉపాసన అన్నటువంటిది నిన్ను ఏకాగ్రత చేస్తూ ఉన్నది, నీకు అష్టైశ్వర్యాలను వసులుతూ ఉన్నది, అంతవరకే నీవు అక్కడి నుంచి ఆత్మతత్వాన్ని తెలుసుకోమని చెబుతూ ఉన్నారు. మనం పృథ్వీ ఉపాసకులైనా పృథివీ ఉపాసన ద్వారా అంతఃకరణ శుద్ధికి ఏకాగ్రత చేసుకొని తత్వాన్ని తెలుసుకోవడానికి మనకు బోధిస్తున్నారు వాళ్ళందరూ. అందుచేతే ఇప్పుడు రమణ మహర్షి లేకపోతే ఎందుకు నేనెవరిని తెలుసుకోమన్నాడు, నువ్వు ఈ సామాన్యమైనటువంటి ఉపాసనలోనే ఉండిపోతున్నావు కానీ నువ్వు ఉపాసన మారడం లేదు. ఈ పంచభూత ఉపాసన ఎంతవరకు ఉంటారు వీళ్ళందరూ? శత మన్వంతరాలు ఆ భూతభావాన్ని పొందుకు ఉండిపోతున్నారు. అందుకే ఇంత ఘాటుగా రాశారు. ఇక్కడ ఉపనిషత్తు శ్లోకం కదా, ఇది పాడడానికి కుదరదు, అర్థమైంది కదా, అందుకు రాశారు. అయితే అది దేనికి? నువ్వు ఏకాగ్రత, నీకు ఏకాగ్రత లేదు, గురువు ఉండాలా, నీకు దైవానుగ్రహం లేదు, దైవానికి పాత్రులు కావాలి మనం, అందుకు ఉపాసన ఉండాలి. ఉపాసనే శాశ్వతం అన్నటువంటిది ఇతరులు ఉపదేశిస్తున్నారు. అందుచేత ఇప్పుడు ఏమైపోతుంది, లోకం ఇది ఇంతకంటే ఎక్కువ పరమాత్మ అటు తూగిపోతున్నారు, ఇది తగ్గిపోతున్నారు, అటు ఎక్కువ అవుతున్నారు. అందుకని ఇప్పుడు అందుకే పంచభూతోపాసకులకి ఏమిటి అంటే శత మన్వంతరాలు ఉంటారు అందులో భావంలో. అక్కడికన్నా ఎక్కడి నుంచి వచ్చి ఈ పంచభూతాలు అహంకారం నుంచి వచ్చాయి. ఆ అహంకార ఉపాసకులు 1000 మన్వంతరాలు ఉంటారు వాళ్ళు. ఆ భావంతో అర్థమైందే. అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధి నుంచి వచ్చింది. ఆ బుద్ధిని ఉపాసించేవారు 1,00,000 మన్వంతరాలు. ఇది అనమాట 10,000 మన్వంతరాలు. అయిపోయిందే. ఇప్పుడు మన పాయింట్ వచ్చింది ఎక్కడ? ఈ అసంభూతి, ఇంకా అది అహంకారం లేదు, అసంభూతి ఉపాసితే అన్నారే, ఈ పాయింట్ ఇక్కడ ఇచ్చాడు పయోడు పతంజలి మహర్షి. అసంకృతం అంటే అవ్యాకృతము కానీ, అలాగనే ఏమి మనకిచ్చిన కారణము కానీ, ప్రకృతి కానీ, అవిద్య కానీ, ఇది అన్నమాట. దీన్ని ఉపాసించేవారు ఏమిటి? 100,000 మన్వంతరా అన్నాడు. ఇది అంధకారం. అందం తమ ప్రవిశంతి ఏ అసంభూతి ఉపాసతే, ఇది అర్థమైంది కదా. ఇంకా అక్కడ ఒక వాక్యం ఇచ్చారు ఎక్కడ మనకి 18వ సూత్రం ఈ శ్లోకం పెట్టారు విష్ణు పురాణం నుంచి తీసి, అర్థమైందా? అక్కడ ఆ శ్లోకం అందులో ఒకటి చెప్పారు, కాల సంఖ్య ఏమి పురుషం నిర్గుణం ప్రాప్య కాల సంఖ్య నవిద్యతే. ఈ అన్నిటికీ కాలాలు ఉన్నాయి, కానీ నిర్గుణ పురుషుడైన తత్వాన్ని తెలుసుకున్న వాడికి కాల సంఖ్య లేదు. అతను ఎప్పుడు శాశ్వతమైనటువంటి అందరిలోనూ వ్యాపించిపోతాడు. అందరిలో అంటే మొత్తం అంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మలో లీనమైపోతాడని అక్కడే చెప్పాడు. ఆ చెప్పిన వాక్యం పురాణం మళ్ళీ అర్థమైంది కదా. పురాణం ఇదేమిటి చూస్తాడు? ఏదో చూసి పురాణం కొట్టుకు వస్తున్నారు కానీ అందరూ కొట్టుకోవద్దు దాని లేదు, ఇది కూడా చూడాలి కదా. నిర్గుణం పురుషం ప్రాప్య ఏం చెప్పి కాల సంఖ్య నవిద్యతే అని చెప్పాడు. ఇంకా కాల సంఖ్య లేదు అంటే అర్థము జీవన్ముక్తి. అది ఇది కదా, ఇది అనమాట. అందుచేత ఇక్కడ అందుకు చెప్పారు, అంధం తమ ప్రవిశంతి ఏ అసంభూతి ఉపాసతే. మరి ఇప్పుడు ఏమిటి? సంభూతి ఉపాసకులు. సంభూతి ఉపాసకులు కార్యబ్రహ్మ, అది అనమాట. హిరణ్య గర్భుడు ఇత్యాది సమష్టి సూక్ష్మ శరీర అభిమాని దేవత ఎవరు? పేర్లు మార్పు కదా, ఒత్తికి ఎన్నో పేర్లు ఉంటాయి. సహస్రనామాలు ఎవరికి? సహస్రనామాలు ఎవరు చేస్తే వాళ్ళవే కదా. మరి వాళ్ళు చేసే పనులు బట్టి ఆ పేరు వస్తుంది. శివుడికి సహస్రం ఉన్నాయి, విష్ణు సహస్రం ఉన్నాయి. ఈ దగ్గర ఎక్కడి నుంచి వచ్చినా మరో ప్రశ్న, ఈ 1000 పేర్లు ఎక్కడి నుంచి వచ్చాడికి? అలాగనే పరమాత్మ అర్థమైంది కదా. ఆయా పేర్లు పెట్టి ఒకరికి పని అనమాట. అటువంటి హిరణ్య గర్భస్థానాన్ని ఈయన పొందుతాడు.
అంటే అటువంటి కార్యబ్రహ్మని కారణ బ్రహ్మని. అయితే ఇక్కడ ఏమిటయా అంటే ఫలం ఏమి, ఈ రెండింటికి ఉన్న ఫలాన్ని ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఏమిటి, మనకి శివ శ్లోకం 3 శ్లోకాలు చదివిసామనండి. ఈ ఫలాన్ని ఇక్కడ శివ శ్లోకాలు ఏం చెప్పారు మనకి, వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతం అశ్నుతే. 2 ఉన్నాయి ఇక్కడ మనకి, ఒకటి కార్యబ్రహ్మ, 2 కారణ బ్రహ్మ. ఏమి, ఎందుకంటే ప్రకృతి ఉపాసకులు ఒకరు, హిరణ్య గర్భోపాసకులు ఒకరు. ఇందులో ఇక్కడ ఈశ్వరుడు విష్ణుమూర్తి లేదు, మామూలు ప్రకృతి హిరణ్య గర్భుడు, అది అనమాట. అది ప్రకృతి హిరణ్య గర్భాత్మ రెండే. హిరణ్య గర్భ సృష్టికి హేతువు కాబట్టి ఆయన్ని సృష్టించి ఆయన ద్వారాగా ఈ సృష్టిని చేశారు కాబట్టి హిరణ్య గర్భుడు ఎవరంటే సమష్టి సూక్ష్మ శరీర అభిమాని. మనకి మాండకోపనిషత్తు వస్తుంది కదా, విష్ణుడు తేజస్సుడు ఏమి వ్యష్టి సమష్టి అని. ఆ సమష్టిలో ఎవరికి ఆయన పేరేం పెట్టాడు, సమష్టి సూక్ష్మ శరీర అభిమాని దేవత ఎవరు, హిరణ్య గర్భుడు. అది అనమాట. అది హిరణ్య గర్భుడు. ఇలాగా అయితే ఈ రెండింటి యొక్క లాభం మనకి ఏమిటి వచ్చింది, ఒకటి వ్యాకృతోపాసన, 2 అవ్యాకృత ఉపాసన. ఈ ఉపాసన వల్ల అక్కడేమైపోయింది, ప్రకృతి లైన్లో మనం పడి ఉన్నాం. అది అన్నమాట. ఇక్కడ ఈయన వల్ల ఏమిటి వస్తుంది, అనిమాది అష్టసిద్ధులు ఈయన కలుగుతాయి. హిరణ్య గర్భోపాసన వలన ఏం కలుగుతుంది అంటే ఏం చెప్పాడు, అనిమాది అష్టసిద్ధులు ఇతనికి కలుగుతాయి. ఈ సిద్ధులు ఎలాంటివి అంటే, ఇది ఎందుకు ఇంకా చక్కెర కొట్టు అంటాడంటే, ఈ సిద్ధుల్లో పడేవాడు ఈ విషయకాలంలోనే ఉంటాడు కానీ వీటి దాటి ఉపాయాన్ని అసలు ఆలోచించాడు. అర్థమైంది కదా. ఇప్పుడు సిద్ధుల్లోని మనకు తెలిసినవే కదా. ఎన్ని సిద్ధులు ఉన్నాయంటే ఏం చెప్తాం, అష్టసిద్ధులు. అవి వివరించుకున్నవే. అష్టసిద్ధులు అనిమ, లఘిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, 4వది 8 వశత్వం. ఇవి అష్టసిద్ధులు. మన ఇందులో కూడా వస్తుంటాయి కదా. ఇందులో మన హనుమాన్ చాలీస్లో కూడా అష్టసిద్ధి అలా చెప్తానే గుర్తు వస్తుండదా. కాబట్టి ఏమంటారు రోజు చాలీస్లోనూ కూడా. అలాగే పతంజలి మహర్షి కూడా అష్టసిద్ధులని విభూతి యోగంలో చదివించారు. ఈ సిద్ధులు ఉన్నవారు ఎప్పుడు లోకములో ఒక గౌరవాన్ని నేను పొందుతున్నా అన్నటువంటి తాదాత్మ్య భావమే కానీ, అర్థమైంది కదా. ఈ సిద్ధులన్నీ కూడా ఏ దృశ్యం తన్నశ్యం అన్నటువంటి భావం అతనికి ఈనాడు ఉదయం కాదు. అది అందుకని వీళ్ళు అంతకంటే ఇంకా చీకటి కొట్లో ఉంటారని మనకు ఉపనిషత్తు చెప్తూ ఉన్నది. అర్థమైంది కదా. ఇది అందుకు సంభూతించ వినాశంచ. వినాశ శబ్దానికి హిరణ్య గర్భుని తీసుకున్నాడు, సంభూతి ఉపాసకుడు కాబట్టి. ఎందుకంటే ఇవి నష్టమే. ఇవన్నీ ఏమవుతాయి, ఓ రోజుకి ఏమవుతుంది, బ్రహ్మ భిన్నం జగత్తంతా ఓ రోజుకి నష్టం అవుతున్నప్పుడు ఈ ఉపాసనలన్నీ కూడా అందులో శాశ్వతికి ఎక్కడ ఉంటాయి, నష్టమైపోయి. మరి ఇప్పుడు అందుకు ఏమిటంటే శృతి మనకి అయ్యా కాస్త నిందార్థవాక్యంగా చెబుతుంది అన్నమాట. ఇదేమీ తెలుసుకో, అక్కడ ఉండి అన్ని సంవత్సరాలు ఎందుకు, ఇక్కడికి వచ్చి ఈ జన్మలోనే తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఏమిటో తత్వం, ఈశావాస్య. నువ్వు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమి లేదు, అర్థమైంది కదా. కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. ఇక అదే వాక్యం. ఇదంతా ఎవరిది, ఈశ్వరుడు. ప్రతి అంశంలో ఎవరు వ్యాపించి ఉన్నారు, ఈశ్వరుడు. ప్రతి అంశంలో పరమాత్మ ఈశ్వరుడు విద్యాకులుటు అది అన్నమాట. అర్థమైంది కదా. ఇక్కడ మన ఈశ్వర విష్ణుమూర్తికి మనకు సంబంధమే లేదు. పరమాత్మ ప్రతి దాంట్లో వ్యాపించి ఉంటే తనలో ఎవరు వ్యాపించి ఉంటారు. ఇప్పుడు నేను పరమాత్మ అనే భావం రావాలి కదా, అంతే కదా. ఇప్పుడు రమణ మహర్షి ఏమన్నా నేనెవడో తెలుసుకోమన్నాడు. ఇప్పుడు నేనెవడంటే ఆన్సర్ ఏమిటి, అది ఇంతే ఆన్సర్. దానికి నేనెవడో తెలుసుకోమంటే ఆన్సర్ ఏమిటి, అది అన్నమాట. ఇంక దానికి ఇంకేం లేదు కదా. దేని ఈక్వల్ ఏంటి అంతే. మరి వారి ఆశయం ఒకటే, ఇంకెందుకు చుట్టూ తిరుగుతారు, నాకు కొండ చుట్టూ తిరగండి నేను వద్దన్నా. కానీ నువ్వు ఎన్నిసార్లు తిరిగినా మోక్షం లేదు. ఎప్పుడు నీకు మోక్షం వస్తుంది అంతే.
వెంకటేశ్వర కొండ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా మోక్షాన్ని మాట ఎత్తుకున్నాను పుణ్యం వస్తారు. నీకు ఏ పని మీద వెళ్ళావో ఆ తిరిగినప్పుడు ఆ పని మాత్రం గ్యారంటీ అయిపోతుంది. అర్థమైంది కదా? అందులో ఎవరికి ఏమీ తక్కువ. వెంకటేశ్వరానికి ఆ పని అవ్వకపోతే ఇన్ని వేల కోట్లు ఎవరు వేస్తారు చెప్పండి? ఎవరు వేస్తారా? ఎవరు వేస్తారు? ఎవడు వేయడు. అందుకని ఆ పనులు బాగా ఆయన చేసేస్తుంటారు. ఎవరి పనులు ఆడ ఉంటాయి, మన పనులు మనవి, ఆ పనులు ఆడవి. ఒక 1000 కోట్లు రావాల్సిన వాడు వాడు తెలియకుండా 2-3 కోట్లు పడేస్తాడు. అందులో అర్థమైంది కదా? అది పనులు అవుతాయి. భగవంతుని ఆరాధించే నమే భక్త ప్రణశ్య. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అర్థమైంది కదా? ఈశావాస్య ఉపనిషత్తు ఏం చెబుతుందో రహస్యం తెలుసుకోవాలి కదా మనం. 8 శ్లోకాల వరకు వేదాంతం చక్కనైంది. ఇక్కడి నుంచి వీటిల్లో పడిపోయి ఉండిపోకండి. ఇవి పడిపోయి ఉండిపోవడం అంటే ఇవి శాశ్వతమని నమ్మకూడదు. అది అన్నమాట. ఇప్పుడు లోకంలో పంచభూతోపాసకులు ఎవరు లేరు, అందరూ ఉన్నారు. పంచభూతోపాసకులు ఎవరు లేరు. కానీ అహం అన్నటువంటిది మనం దీని ద్వారాగా ఏం చేస్తున్నాం? అహం వృత్తిని మనం ఏం చేస్తున్నాము? అజ్ఞానం వల్ల పుట్టింది అహంకార వృత్తి. ఆ అహం వృత్తి మనలో ఉండకూడదన్నటువంటి అహంకారాన్ని మనం తొలగించినప్పుడు ఏమైంది? అహంకారోపాసన మనకి పోయింది. ఈ పంచభూతముల కంటే నేను సాక్షి అన్నప్పుడు ఏమైంది? పంచభూతముల ఉపాసన పోయింది. ఈ ఇంద్రియముల కంటే నేను విలక్షణ అన్నప్పుడు ఏమైంది? ఇంద్రియ చిత్తక ఉపాసన పోయింది. ఇది సూక్ష్మం గ్రహించుకోవాలి అంతే. అన్నీ మానేయమని చెప్పలేదు, భావం ముందు తీసుకోవాలి, చేసింది చేసుకోవాలి. నలుగురితో నారాయణ కొలవతో చేసుకోవాలి. ఏం చేయకపోతే ఎలాగవుతుంది? మనం హోమాలు చేయాలి, పూజలు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి, భోజనాలు పెట్టుకోవాలి, అన్నదానాలు చేసుకోవాలి. అర్థమైందా? పితృదేవతకు పిండం పెట్టాలి, భగవంతుడికేమో అర్చన చేసుకోవాలి. కానీ వీటి సారం ఏమిటో ఇది చెప్పాడు 3 శ్లోకాల్లో. అర్థమైతే ఈ 3-6 శ్లోకాల జంటలో చెప్పేశారు. మొత్తం చెయ్యమన్నాడు. అది ఈ 6 శ్లోకాలు చాలా మనకి ఒక విజ్ఞానాన్ని చక్కగా అందజేసే శ్లోకాలు. అవన్నీ ఇక్కడ మనకి ఇవన్నీ ఎట్లా పోతాయంటే ఇవన్నీ కట్ అయిపోయినాయి. ఇప్పుడు గుణాతీతులను అనుకున్నాం మనం, అప్పుడేమైంది? ప్రకృతిని మనం జయించినట్లయింది. ఇప్పుడు ఏమైంది? మనం ప్రకృతోపాసనని అధిగమించాం. అయింది కదా? ఇది అన్నమాట. అంటే లోకంలో 2 కావాలి మనకి. ఇహలోకములో సంపత్తి ఉండాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి. 2 ఇచ్చింది ఈశావాస్యం. అర్థమైంది కదా? నువ్వు ఇలా వెళ్ళావా నీకు సిద్ధులు కలుగుతాయి, నీ కోరికలు సిద్ధిస్తాయి. కానీ వాటిని మళ్ళీ పెంచుకోకు. అర్థమైంది కదా? నువ్వు ఇలా వెళ్ళావా అవిద్య ఉపాసన నువ్వు అది వెళ్ళిపోతావు. మళ్ళీ చాలా కాలం వరకు ఈ మెట్టు మాట్లాడితే కానీ నీకు మోక్షం రాదు. కానీ తత్వం తెలుసుకొని నువ్వు ఇన్ని ఉపాసన చెయ్యి, ఏం పర్వాలేదు. నువ్వు తత్వం తెలిసేసుకో, ఏం చేసుకో, అయిపోయి. ఎందుకంటే ఏ ఉపాసన కూడా నాకంటే భిన్నం ఆలోచిస్తుంది. ఇది అన్నమాట. ఫలము వస్తుంది, ఫలము వస్తుంది. ఆ తత్వచింతన ఎప్పుడైతే మనకు బాగా దృఢమైపోయిందో జ్ఞానాగ్ని. ఇప్పుడు ఉంది ఆస్తి, మనం ఉన్నంత వరకు మనకు బాగానే ఉంది కదా, సరిపోతుంది కదా. తర్వాత అది ఏమైనా మన నష్టమేమీ లేదు. అర్థమైంది కదా? ఇది ఉపాసన బలం ఏమవుద్ది? మనం ఉన్నంత వరకు మనం రక్షిస్తుంది. మనం ఏ రోజు తెలుసుకున్నామో ఆ రోజు దాని బలము తగ్గిపోయింది. పాయింట్ పోతుంది. అర్థమైందే? ఉపాసనా బలం రక్షిస్తుంది. ఏనాడు మన జ్ఞానాగ్ని చెప్పండి దగ్ధ కర్మ. ఈ శ్లోకం దేనికి వినియోగిస్తాం చెప్పండి? ఇప్పుడు అందరికీ తెలిసిన శ్లోకం కదా, రోజు భగవద్గీత చదివితే కదా దీనికి అర్థమైతే కర్మ ఫలాలన్నీ నష్టం అయిపోతాయి. మనం ఎప్పుడు మోక్షం పొందేటప్పుడు అది కావడం లేదు. కర్మఫలాలన్నీ కాపాడుతాయి. కర్మఫలాన్ని కాపాడుతాయి. జ్ఞానికి ఎప్పుడు కర్మఫలాలు జన్మకి హేతువు కావు. ఇది ఇక్కడ సూక్ష్మమైన రహస్యాలు ఇవన్నీ. మనం చేసిన కర్మఫలాలు మనం రక్షిస్తాయి. కానీ మన జ్ఞానం తెలుసుకున్నాం కాబట్టి ఆ కర్మఫలము అంకురోత్పత్తి లేదు.
కర్మఫలానికి అంకురోత్పత్తి లేదు. ఫలానికి అంకురోత్పత్తి ఉంటే కదా మరి మనకేమో చెట్టు పడుతుంది. వాసనకే కర్మఫలానికి ఉంటే కదా అంకురోత్పత్తి ఉంటే కదా చెట్టు పడుతుంది. అంకురోత్పత్తి లేకపోతే చెట్టు మాత్రం అలాగనమాట. అర్థమైంది కదా. కర్మఫలము నష్టం ఎప్పుడవుతుంది అంటే పోతుంది. ఆత్మజ్ఞానం కలిగినప్పుడే పోతుంది. లేనప్పుడు మళ్ళీ జన్మ వస్తుంది, ఫలం మన వెంట ఉంటుంది. అది ఎక్కడికి పోదు. మనం రక్షిస్తూనే మనకి జ్ఞానాన్ని కలిగిస్తాం. ఇది ప్రయత్నం. ఇందులో ఈ తిరిగి పాయింట్స్ ఇవన్నీ కదా. ఏమంటారు? కర్మఫలము ఎప్పుడు నాకు కర్మఫలం భగవంతుడికే దానిపోసాం అనుకోవడం భగవంతుడి దగ్గరికే వెళ్ళిపోదు. మాటికి అది భగవంతుడి దగ్గర పాదాల మీద అందుకోదు ఆ కర్మఫలం. ఇప్పుడు అన్నీ ఎక్కడ ఉంటాయి? మనం అన్నీ పెట్టుకున్నటువంటివన్నీ ఆ గూగుల్లోనే ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అవి? మన సెల్లో డిలీట్ చేసిన ఎక్కడ ఉంటాయి? అక్కడ ఉంటాయి. మళ్ళీ అది ఓపెన్ చేస్తే ఇక్కడికి వస్తాయి. అర్థమైంది కదా. మనకు ఓపెన్ లేకపోతే అక్కడే విడిపోతాయి. మనకి ఓపెన్ లేకపోతే అన్నీ అంతరిక్షంలోనే ఉంటాయి. ఇప్పుడు మన సొత్తలు ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఎన్నాళ్ళంటే ఇంట్లో ఉండేది. ఇప్పుడు ఎంత అక్కడే ఉంది. ఎక్కడ? అంతరిక్షంలోనే. అందుచేత అర్థమైంది కదా. అలాగనే ఫలం, కర్మ ఫలం అన్నటువంటిది మన వెంట ఉంటుంది, మన ఎంట ఉంటుంది. ఇందులో డౌట్ ఏమీ లేదు. కానీ కర్మ ఫలము జ్ఞానం కలిగినప్పుడే పోతుంది. ఇది విశేషం. అందుచేత ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఎంతవరకు చెప్పుకోవడం జరిగింది. ఇవాళ మనకి ఎంతవరకు ఏమైంది? ఒకటి కర్మ, రెండవది ఉపాసన. ఈ కర్మోపాసన రెండు కూడా ఒకదానికి ఒక ఫలం ఉన్నాయి అన్నమాట. ఆ ఫలం ఒకదానికి పితృలోకం ఉంది, ఒకదానికి దేవలోకం ఉంది. ఒకదానికి ప్రకృతి భావాన్ని పొందిపోయి ఆ భావంలో ఉండిపోతాం కొన్ని వేల సంవత్సరాలు. ఇంకో దానికి అనిమాది అష్టసిద్ధులు ఫలాలు ఉన్నాయి. ఈ ఉపాసనా ఫలాలు ఇలా ఉన్నాయి కాబట్టి ఉపాసనా ఫలం ఎక్కడికి పోతూ అది మనల్ని అత్యుత్కటై పుణ్యై పాపై అత్రైవ సమలయ్యంతన్నప్పుడు ఎక్కువ పాపం కానీ పుణ్యం కానీ ఈ జన్మలో అనుభవానికి ఎలా వస్తాయో అలా పుణ్యకర్మలన్నీ కూడా అనుభవానికి వస్తూ ఈ జ్ఞానాన్ని పొందినప్పుడు ఇక అవి మనకి పని లేదు కదా. ఇప్పుడు మన ఫలము ఇంకొకరికి తీసుకోవడానికి కూడా లేదు. ఆస్తి ఇంకొకరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు కానీ ఇంక ఇది ఎవరిది వాడే పెట్టుకోవాలి. అర్థమైంది కదా. ఇది ఎవరి వాడికే. అందుచేత ఇవి మనకి ఈ జ్ఞానం పొందినప్పుడే వాటి సమాప్తిని జరుగుతాయి. అంతవరకు ఏమో ఈ జ్ఞానం పొందుతూ ఉంటుంటే కర్మఫలాలన్నీ క్షయమైపోతాయేమో అన్న భావం ఎవ్వరూ బాధపడిన అవసరం పనిలేదు. ఏదో ఎన్నాళ్ళు గడించాను, ఈ జ్ఞానం ఇప్పుడు నేను సంపాదించుకున్నాను, అవన్నీ ఒకసారి డిలీట్ అయిపోయినాయేమో చింత అక్కర్లేదు. మనం ఆత్మభావంలో కలిసినప్పుడే అవి బయటకు పోతాయి. కాబట్టి అది తిరిగిపోతే ఆ భావంలో మనం ఉండిపోతాం. అది చెప్తుంది అన్నమాట. ఆ భావంలో అందుచేత ఈ విధంగా మన ఈశావాస్య ఉపనిషత్తు చక్కగా మనకి ఈ భావాన్ని అందిస్తున్నది. ఆ భావ విచారణ మన అంతకన్నా అందరికీ పట్టినట్లు అందరికీ కూడా సత్కర్మనిష్ట, భగవద్భక్తి, ఆయురారోగ్య, ఐశ్వర్య, సంపత్తి మరి శ్రావణ మాసంలో ఈ యొక్క వరలక్ష్మి వ్రతం నాడు అంతటా వ్యాపించిన లక్ష్మీదేవి ఆ యొక్క లలితాదేవి అందరికీ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లోకాః సమస్త